మా గ్యారప్పలు అయితే అయిపోయినాయి. గ్యారప్పలు మడుగులు రెండు అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి గ్యారప్పలు అయితే వేడి వేడిగా టేస్టీగా రెడీ అయిపోయినాయి. ఇవి వేసినాం, కొంచెం గాలి కారాలని కవర్లో వేసి అయితే వేసినాం. ఇటు గ్యారెలు అయిపోతే ఇటు మడుగులు కూడా. ఈ మడుగులు అంటాం, కొంతమంది మురుకులు అంటారట, మేమైతే మడుగులు అంటాం. ఇక చూడండి మా తెలంగాణలో అయితే మడుగులు అంటాం మేము. ఇగో చిన్నగా వస్తే టైం పడుతుంది ఒక్కదాన్ని. హాయ్ ఫ్రెండ్స్, అప్పాలు అయితే మేము స్టార్ట్ చేస్తున్నాము. తెస్తాను, మీరు చేసిందా అప్పాలు లేదా చెప్పండి. ఇవాళ ఆదివారం, ఇవాళ డ్యూటీ లేదు కదా. ఇవాళ ఆదివారం నుండి బుధవారం దాకా బంద్ మా డ్యూటీ. అందుకే ఇవాళ ఆదివారం అని అయితే నేను అప్పాలు అయితే మొదలు పెడతాను. మళ్ళీ పండుగకు ఫ్రీగా ఉండొచ్చు. అప్పాలు చేస్తే మళ్ళీ ఆగమాగా ఉంటుంది. అందుకనే ఇగో పిండి పట్టించుకొచ్చిన 5 కిలోలు ఇది బియ్యం పిండి. బియ్యంలో అయితే ధనియాలును లవంగాలు వేసి పట్టిస్తాం మేము. ఈ 5 కిలోలల్లో సగమేమో కారబిల్లలు, సగమేమో మడుగులు. మడుగులు అంటే అర్థమవుతుందో లేదో, కొంతమంది మురుకులు అంటారు కదా. ఇగో సగం అయితే పోతానా కారబిల్లలకు. చాలానే సగం పట్టదా. సగం అయితే వీటికి సగం చేయను అనుకున్నా, ఇక్కడ అందరు చేసుకుంటారు కదా, వాళ్ళు తింటే వాళ్ళ మొఖాలు చూసుడు అవుతుంది. పెద్ద పండుగ కదా సంక్రాంతి అంటే, అప్పాల పండుగ. మన తెలంగాణలోకి సంక్రాంతిను దసరానే పెద్ద పండుగ. ఇక ఈ కారపిల్లలకైతే ఏమేం కావాలో చూపెడతా. పల్లీలు వేస్తాం మేము. పల్లీలు ఏంచి ఇలా పలుకులు చేస్తాం. అలానే పల్లీలు, నువ్వులు, ఉప్పు, సన్నుప్పు, జీలకర్ర, ఇవి కళ్యమాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. కళ్యమాకు, కారపొడి, అలానే ఇవన్నీ కలిపినాం కదా. అన్నీ అయితే ఇలా కలుపుకొని ఇలా అంతటా కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి. అంటే మీకు తెలియదని కాదు నేను వీడియో పెట్టేది, మీకు చెప్పేది. మేమైతే ఇలా చేసుకుంటామనే చెప్తాను. మీరు ఎలా చేస్తారు, మీరు ఎంత వెరైటీగా చేస్తారో తెలియదు కదా మాకు. అందుకనే నేను ఇలా చేస్తానా అని అయితే చెప్తాను మీకు. ఉప్పు అయితే సరిపోయింది. ఇగో ఇప్పుడు కొత్తిమీర ఎత్తాను. కొత్తిమీర ఇట్లా వేసుకుంటే వాసన మంచిగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అంటారా, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. వాసన గుమ్మగుమ్మలాడుతుంది. కలుపుతా అంటేనే వాసన మంచిగా వస్తుంది. కొత్తిమీర ఇంక ఉల్లాకి ఎత్తే బాగుండు, కానీ ఉల్లాకి ఎత్తే ఏమవుతుంది అంటే చలికాలం కదా, మెత్తగా ఉంటాయి అప్పాలు, గట్టిగా ఉంటాయి, కర్రకర్రలాడాయి, మెత్తగా ఉంటాయి. అందుకనే ఉల్లాకి ఎత్తలేను. ఇవి అల్లం, ఇంత అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇవి డబ్బాలు వేసుకొని అయితే వాటర్ పోసుకుందాం. ఎందుకంటే దీన్ని ముద్దలాగా వేసి వేయలేం కదా. అందుకనే ఇట్లా కొంచెం ఈ ముద్ద తీసుకొని ఇలా వాటర్లో కలుపుకొని అయితే పోసుకొని కలుపుకుందాం. పిసుకు మంచిగా పిసుకు. నాకు మొత్తం అయితే విసుకరాదు పిండి. ఏంటి దోశ ఉడికేసుకొని తింటే అడికేసుకొని పండక చేయాలా మరి. సాయంత్రం అయితే ఏదన్నా లేదని చలికి అదట్టు ఇటు ఎంకులాడుతానో కదా, ఏం తినేదానికి లేదని దుకాణంలో పోయి కొనుకొచ్చుకో. దుకాణంలో పోయి కొనుకొచ్చుకుంటే అటుకనే అవుతుందా? మళ్ళీ మనం చేసుకున్న అంత టేస్ట్ ఉంటాయా అవి? మందిదే మంచిగుంటుంది టేస్ట్. అంతేనా? చూడండి నేనైతే అన్ని కలిపిన, ఆయన అయితే పిండి పిస్తాడు, మొత్తం ముద్ద చేస్తాడు. నా వల్ల కాదు అంత కలుపుడైతే. ఇట్లా చాతులు అయితే లేరా, ఇద్దరమేనే ముసలిళ్ళం చేసుకునేదానికి. ఇగో గ్యారెలు అయితే గివే కారపిల్లలు అంటాం మేము, గ్యారెలు అంటాం వీటిని. నేనైతే ఒత్తేస్తానా. ఇగో ముద్దలు చేసుకుంటాను, ముద్దలు చేసుకుంటా. ఇగో చేసేస్తాను, మిషన్ మీద చేసేస్తానా. అగోడ ముగ్గుడు పెట్టినాం, ముగ్గుడు చుంచు. ఆ ముగ్గుడు కాపుతాడు, ఒకసారి కాపుతాడు. ఇక ఆ ముగ్గుడు కాడ కూర్చొని కాపుతాడు. పొయ్యి పెట్టుకునేదానికి అయితే జాగలేదు మాకు, అందుకనే గ్యాస్ మీదనే చేస్తాను. మీ అప్పాల పనులు ఎంతవరకు వచ్చినాయో కామెంట్ చేయండి. మా అయితే ఇవాళ స్టార్ట్ అయినాయి. 2 తీర్ల గ్యారెలు మడుగులు చేస్తానా. ఇగో
గ్యారం చూడు ఇంతవరకు వచ్చింది. కారబిల్లలు ఈ పిండి ఉన్నది. ఇక ఏంటైతే అయిపోతుందో తర్వాత మళ్ళీ మడుగులు స్టార్ట్ చేద్దాం. ఒక్కదాన్ని నేనే చేసుడు ఆతలే చేసేది. గ్యారప్పాలు అయితే అయిపోయినాయి చూడండి, వేడివేడిగా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయినాయి. గ్యారెలు అయితే అయిపోయినాయి కదా, ఇప్పుడు మడుగులు స్టార్ట్ చేద్దాం పదండి. అది చూడండి ఫ్రెండ్స్, మడుగులు చేసేదానికైతే నేను ఏ పప్పుతోనైతే పట్టియ పిండి బియ్య పిండితోనే చేస్తా. బియ్యంతోనే పిండి పట్టించేసి ఇగో ఈ సగ్గు బియ్యం పావుకిలు, ఇవి పావుకిల ఏం చేయాలంటే మనం మడుగులు చేసే ముందు ఒక 4-5 గంటల ముందు పెరుగులోనైనా చల్లలోనైనా నానబెట్టుకోవాలి. ఇట్లా మంచిగా నానిపోతాయి. సగ్గు బియ్యం అంటే తెలుసుగా మీ అందరికీ. ఇప్పుడు ఇవైతే మిక్సీలో పట్టుకోవాలి. అక్క ముక్క అంటే కచ్చపిచ్చ మిక్సీలో పట్టుకోవాలి, మెత్తగా పట్టొద్దు. ఇది చల్ల ఫ్రెండ్స్, చల్లైనా పెరుగైనా రెండిట్లైనా నానబెట్టుకోవాలి. ఇదైతే మడుగులకైతే 5 కిలోలు పట్టించినాను కదా, సగం అయితే గ్యారప్పాలు చేసిన. ఇది మడుగులకు బియ్య పిండితోనే చేస్తానని చెప్పినా కదా. ఇక ఫస్ట్ అయితే దీనికి ఇప్పుడు మడుగుల పిండికి ఏమేమి కావాలనో చూడండి. ఉప్పు అయితే వేస్తానా, ఎక్కువ అయితే ఏం లేదు. మళ్ళీ ఉప్పు, కారం చెంచా చిన్న ఉన్నది కాబట్టి చేతితోనే ఎత్తాను. కారం, ఇక నువ్వులు, మడుగులలో నువ్వులు ఎంత వేసుకుంటే అంత మంచిది, టేస్ట్కి మంచిగా ఉంటుంది. ఇగో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసిన. ఇది ఎందుకంటే కొంచెం గడ్డలా ఉంటుంది కదా, మడుగుల పావులకు జారదు అని అయితే ఇలా పూసుకున్నాం జాలిలా. ఇట్టే పోతే మడుగుల పావులకి వెళ్ళి కారదు కదా, అందుకని. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే ఇట్లా జాలీలను అయితే వడవేసుకున్నా. ఇది సగ్గు బియ్యం చెప్పిన కదా, సగ్గు బియ్యం మిక్సీలో పట్టాను. ఇవి వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉంటాయి బియ్యం పిండిది కాబట్టి, ఏ పప్పుతో బట్టీలే కాబట్టి ఈ సగ్గు బియ్యం అయితే వేసుకుంటున్నా. చాలా బాగుంటాయి టేస్ట్. నోట్లు వేసుకుంటేనైతే కరిగిపోతాయి మడుగులు. నేను ఎప్పుడు ఇలానే చేస్తా, ఎప్పుడు పప్పులు పట్టించి అయితే ఎప్పుడు చేయలేదు. పుల్లగా మంచిగా బాగుంటాయి. నా పిసుకుడు వల్లనైతే నేను పిసుకుదామంటే నా వల్ల అయితే లేదు ఫ్రెండ్స్. అందుకనే మళ్ళీ ఆయననే పిసుకోమన్నా. రెక్కలు నొత్తానాయి. రోజు పని చేసి రెక్కలు నొత్తానాయి. మొగోళ్ళకి ఆడోళ్ళకి తేడా ఉంటుంది పిండి పిసుకుడు. మొగోళ్ళు పిసుకుతేనే మంచిగా పిసుకుడు పడుతుంది. అయితే మంద అవుతేనే బలం వస్తుందా? మందుదేనా బలం అంతా? ఊపత్తది మంద అవుతే. ఆహా, ఇక చూడండి ఒక్కొక్కటి ఏం పోయాలని ఒక్కటే సరి పోతాను. ఒకటే పెద్దది ఒకటే పోతాను. మూకుట్లోనే పోతాను డైరెక్ట్. ప్లేట్లతో పని చేయదు, ఇదంతా కాదు, కాని పని అని. ఒకటే ఇగో పెద్దగా పోతాను మూకుట్ల. ఇగో అయినాయి చూడండి అంతనేవి. ఇగో చూడండి పెద్దగా ఒకటే పోతాను. ఫంక్షన్కి ఇలా పోసుకుంటారా అలా చికెన్లో బట్టి. ఇగో చూడండి నేను సగ్గుబియ్యం పోసినాను కదా, ఇగో తెల్లగా కనబడతానయా. ఇగో అక్కడక్కడ తెల్లగా ఉన్నాయి చూడండి. పిట్టలేరినట్టు కాదు, సగ్గుబియ్యం ఇవి. సగ్గుబియ్యమే తెల్లగా ఇట్లా ఉంటాయి, మంచిగా ఉంటాయి. నోట్లు వేస్తే కరుగుతాయి ఈ మడుగులు అయితే. ఒకసారి తెలియని వాళ్ళైతే ట్రై చేయండి వీడియో చూసి. పిట్టలేరిగినట్టే ఉన్న పిట్టలేరు కూడా అది చాలా బాగుంటాయి టేస్ట్. ఇగో చూడండి ఎలా ఎరుగుతాయో. ఇగో నోట్లు వేస్తే కరుగుతాయి. మా గ్యారప్పాలు అయితే అయిపోయినాయి. గ్యారప్పాలు మడుగులు 2 అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి గ్యారప్పాలు అయితే వేడిగా టేస్టీగా రెడీ అయిపోయినాయి. ఇవి వేసినాం కొంచెం గాలి కారాలని కవర్లో వేసి అయితే వేసినాం. ఇటు గ్యారెలు అయిపోతే ఇటు మడుగులు కూడా. మేము మడుగులు అంటాం, కొంతమంది మురుకులు అంటారట. మేమైతే మడుగులు అంటాం. ఇక చూడండి మా తెలంగాణలో అయితే మడుగులు అంటాం మేము. ఇగో
చిన్న చిన్నగా పోస్తే టైం పడుతుంది ఒక్కదాన్నే కదా అనేసి అయితే నేను ఇదిగో ఇంత పెద్దగా పోసిన మూకుట్లో ఒకటే పోసిన మూకుడంతా ఇలా అయితే చేశాను. మా అప్పాలు అయితే సంక్రాంతి అప్పాలు రెడీ అయిపోయినాయి. ఇంతే ఫ్రెండ్స్, 2 తీర్ల చూసినాం మేము. మా వీడియో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా అప్పాలు కనుక ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. పక్కనున్న బెల్ గంట అయితే గట్టిగా కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.